హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ నుండి ఆ గెస్ట్ ఎవరో కదా, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. కానీ చాలా వరకు సరే వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, వాళ్ళ చెప్తుంటారు ఇది గుడ్రాలు సంథింగ్ అని చెప్పేసి తనకి ఎవరు విడాకులు ఇచ్చే పిల్లలు లేరు, వేరే దాన్ని చేసుకొని అంటుంటారు. అలాంటప్పుడు ఈ అమ్మాయి కేసు పెట్టొచ్చు వాళ్ళ మీద? ఇందుకే చెప్తున్నాం కదా, ఇది వరకు 498లో ఇవన్నీ పెట్టేవారు ఇందుకే. ఓకే. ఇప్పుడు కూడా మనం ఆ అమ్మాయి మీద పెట్టచ్చు. ఇలాంటివి ఏమైనా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని ఇవాళ రేపు రికార్డింగ్స్ పెడతారు. ఇలాంటివి వాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి నోరు జారింది అంటే మొత్తం జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ అమ్మాయి అనేసి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి మీద కేసు పెడితే ఆ అమ్మాయి మొగుడు ఈమెను వదిలేస్తాడు, ఆడపడుచు మొగుడు. సో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి అనకండి. ఎందుకంటే మీరు కూడా ఆడవాళ్ళే. తర్వాత నా దాకా వస్తేనే కానీ తెలియదంటారు. అందుకని ఏంటంటే ఒక అమ్మాయిని అనే ముందు మనం కూడా ఆడవాళ్ళమే అని ఆలోచించుకొని అంటే ఇలాంటి జరగవు. లేదు నేను ఇక్కడ ఆడపడుచు స్థానంలో నేను ఉన్నాను, లేదా అత్తగారు స్థానంలో ఉన్నాను అని అనుకుని అంటే మాత్రం దీనికి చాలా చట్టపరమైన వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయిని లేదా మనం ఇప్పుడు యానిమల్స్ని హింసిస్తేనే చట్టాలు వచ్చాయి. సో మనిషిని నువ్వు హింసిస్తుంటే ఆమె ఎక్స్ప్రెస్ చేయగలదు కదా, నన్ను ఇలా హింసిస్తున్నారని. ఏమవుతారు అప్పుడు వీళ్ళు? ప్రశాంతంగా ఉన్న జీవితం జైల్లో గడపవలసి వస్తుంది. అంతే కదా. సో ఏదైనా ఆలోచించాలి. మనకి బోల్డ్ ట్రోల్స్ వస్తాయి. మీరైతే ఇలా చేస్తారా, అలా చేస్తారా. ఎస్, నేను అలాగే చేస్తాను. నాకు అనవసరం. వాళ్ళ పెళ్ళి అయినప్పుడు వాళ్ళ మధ్యన మనం దూరకూడదు. మనం ఏంటి, మనం తిన్నామా, ఉన్నామా, వచ్చామా, మనం అనుభవించాము, వీళ్ళ మీద కూడా రుద్దాలి అని అనుకోకూడదు. మా అత్త మమ్మల్ని రంపాన పెట్టింది అంటే మనం అదే పని చేయాలని లేదు. వాళ్ళప్పుడు ఇల్లిటరేట్స్, వాళ్ళకి తెలియక చేశారు. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం, ప్రపంచ జ్ఞానం అంటే ఏంటో తెలుసు. సో వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. వెళ్ళాం, మర్యాద ఇచ్చిందా, ఉందాం, లేదు వచ్చేద్దాం. కష్టపడదాం, ఎప్పుడు కష్టపడుతున్నాం కదా, కష్టపడండి. మనకు అంటూ ఓ ఇల్లు ఉంచుకోండి. మొత్తం ఆస్తులు పిల్లలకి ఇచ్చే ఎక్కర్లేదు. మనది అంటూ ఉందనుకో, మనకంచి మనం తాగుతాం. అంతేగాని కోడళ్ళ మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళకి ఆస్తి ఇచ్చాం కదా అని వాళ్ళని హింసించి పెడితే, నువ్వు ఆస్తి ఇస్తే పుచ్చుకుంటారు, హింసిస్తే మాత్రం ఊరుకో. ఎందుకు పెట్టాలి? ఆస్తి ఇవ్వకు, హింస పెట్టుకో. బెటర్ కదా. చచ్చిన తర్వాత వాళ్ళే తీసుకుంటారు, బయటవాడు ఎవరికి ఇవ్వరు. లీగల్ హెయిర్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కదా, తెచ్చుకుని వీళ్ళే దొప్పుతారు కదా. సో దానికి ఏం టెన్షన్ పడకండి. కాకపోతే మనము హ్యాపీగా మనశ్శాంతిగా చచ్చిపోవాలి అని అనుకుంటే కనుక లీగల్ హెయిర్స్ కన్నా ముందే మనం అనుకుంటాం ఇది అది అని అలా చేసుకున్నాం అంటే హ్యాపీగా ఉంటాం. మనవలతోటో, కొడుకులతోటో, కోడళ్ళతోటో. లేదు ఇలాగే సాధించుకుంటూ ఉందామంటే యువతల అత్తగారు హ్యాపీగా ఉండలేదు, ఆడపడుచు హ్యాపీగా ఉండలేదు, ఆ వచ్చిన కోడలు హ్యాపీగా ఉండలేదు. ఇల్లు ఒక నరకం అయిపోతుంది. ప్రశాంతత ఉండదు. మగవాడు బయటికి వెళ్ళిపోతాడు, ఈ పిల్లగా ఇంకోళ్ళు చూసుకుంటారు. అంతే. క్రైమ్స్ పెరిగిపోతున్నాయి కదా అక్కడ. మనమే దానికి రూట్ ఇస్తున్నాం. మన ఇంట్లో ప్రశాంతత ఉంది అంటే క్రైమ్స్ పెరగవు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని అనుకుంటాడు ఏ మొగాడైనా, ఏ ఆడదైనా. ఇక్కడ ఇద్దరు కష్టపడుతున్నారు, ఆడ మొగ. ఇంటికి వచ్చాము అంటే ప్రశాంతత దొరుకుతుంది, పీస్ఫుల్గా ఇంట్లో ఉంటాము అంటే ఎవరైనా ఇంటికే రావాలనుకుంటారు. బయట ఉండాలని ఎవడో అనుకోడు. ఇంట్లో మన పచ్చడన్నం తిన్నా ప్రశాంతత ఇక్కడ వేరు. నువ్వు బయట బిర్యానీ తిను, అది టేస్ట్ ఉండదు. ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకో, ఆ టేస్ట్ వేరు. సో మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. మనం చక్కగా ఉన్నాం అనుకో, ప్రపంచం బాగుంటుంది. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకో, కోడలు బాగుంటుంది. ఆడపడుచు కరెక్ట్గా ఉందనుకో, ఆ వదిన దగ్గర నుంచి నీకు మంచి రెస్పాన్స్ ఉంటుంది, ఆహ్వానిస్తుంది చక్కగా కదా. ఆమె దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్టేషన్ అప్పుడు చేయొచ్చు. నువ్వే కరుకుగా ఉంటే నేను చూసేది ఏంటి అంటుంది. కరెక్టే. నీ అన్నో తమ్ముడో ఆమె మొగుడు, ఆమె ఎలా చెప్తే వాడు వినాలి. అలాగా మొగాడు ప్రతిదీ అమ్మ తల్లి తీర్చలేరు, పెళ్ళం అన్నీ చేయగలదు, అన్నీ చేస్తుంది కదా. సో తల్లి చెల్లి బాధ్యత ఎప్పటివరకు అంటే ఆ పిల్లడు పెద్దవాడు అవ్వనంతసేపు వాళ్ళ బాధ్యత వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్స్ ఒకసారి పెళ్ళయిందంటే అన్నైనా కొడుకైనా సరే ఆ పెళ్ళానికి అప్పచెప్పేయాలి. ఆ పెళ్ళం వాళ్ళందరినీ వదులుకుని వచ్చింది, వాళ్ళ తల్లి తండ్రిని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సమస్తం వదులుకుని వచ్చింది, వదిలేయాలి. అలాగని నేను నా కొడుకుని కోల్పోతానా అని నువ్వు పట్టుకుని కూర్చున్నా వాడు ఉండలేడు. వాడు అవసరాలు బోల్డ్ ఉంటాయి, తల్లిగా మనం తీర్చలేము. పెళ్ళం కావాలి. సో అన్నింటికీ మనం అగ్రి అవ్వాలి.
మనం వచ్చినప్పుడు అదే కోరుకున్నాం కదా, నా మొగుడు నాతోటే ఉండాలి అని అనుకున్నాం కదా. సో సేమ్ థింగ్ అక్కడ కూడా అప్లికబుల్. సో అలాగని వదిలేసాం అనుకో, ఆమెకి ఎప్పుడైతే ఫ్రీగా వదిలేసామో అమ్మన్నీ ఏమందు, హ్యాపీగా ఉంటుంది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.